రామ్ రామ్ అందరికి ఎట్లురు అందరూ ఎట్లా నడుస్తున్నాయి తయారీలు మరి ఇంకా జస్ట్ 4 డేసే ఉన్నాయి భయ మన బప్ప ఆగమన్కి అయితే ఇప్పుడైతే మనం నారాయణగూడ శ్రీ సాయి లక్ష్మీ ఆర్ట్స్కి అయితే వచ్చేసినాం అనమాట. మీరు ఎవరైనా ముంబై స్టైల్ విగ్రహాలు కనుక చూస్తున్నట్టయితే ఇక్కడికి వచ్చేసేయండి. విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. జబర్దస్త్ ఫినిషింగ్ ఇచ్చిండు విగ్రహాలకి. అండ్ మీకు బ్యాక్గ్రౌండ్తో కావాలంటే బ్యాక్గ్రౌండ్ తోటి, లేదు డిస్మెంటల్ కూడా చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అనేది చాలా యూనిక్ కాన్సెప్ట్ విగ్రహాలు అయితే ఉన్నాయి భయ్య దగ్గర. చిన్న సైజు ఇంట్లో పెట్టే సైజు నుంచి బయట పెట్టే సైజ్ పెద్ద సైజ్ వరకు విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి భయ్య దగ్గర. సో మీరు చూడొచ్చు ఇవన్నీ మీకు ముంబై స్టైల్ విగ్రహాలే అనమాట. విత్ కుందన్ వర్క్ తోటి అవైలబుల్ ఉంది. అండ్ ఈ విగ్రహం చూడొచ్చు మనకి సిట్టింగ్ పొజిషన్ చాలా డిఫరెంట్గా ఉంది. మనకి గణేష్ మాల సిట్టింగ్ పొజిషన్. అండ్ మీరు గమనించినట్టయితే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క బొట్టు అనేది మన డిజైన్ చేసిండు భయ్య అయితే. ఎందుకంటే ఆ విగ్రహం కళ ఏదైతే ఉందో మన బొట్టుతోటి వస్తుంది అనమాట. సో ఆ బొట్టు అనేది డిఫరెంట్గా డిజైన్ చేసిండు. సో ఈ విగ్రహం కూడా చూడొచ్చు. బొట్టు చూసి అయితే నాకైతే బురాన్ అయిపోయినా, నేనైతే జబర్దస్త్ అనిపించింది బొట్టు చూసి అయితే. సో చూడొచ్చు మీరు ఈ విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ విగ్రహం కూడా చూడండి, మన పంచ కలర్ చూడండి కంప్లీట్గా మన పిస్తా కలర్ వచ్చిందనమాట. అండ్ మన బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు కంప్లీట్గా మనకి కొంచెం చింతామణి మోడల్ టైప్లో ఇచ్చిండు. అండ్ మీరు కుందన్ వర్క్ కూడా చూడొచ్చు, సూపర్ అనిపించింది. అండ్ ఈ బప్ప విగ్రహం చూడండి మీరు. అండ్ పంచ కలర్ చూడండి చాలా యూనిక్ ఉంది. బొట్టు చూడండి, బొట్టు కూడా చాలా యూనిక్ ఉందన్నమాట. డిఫరెంట్ పొజిషన్లో మన గణేష్ మహారాజ్ అయితే కూర్చొని ఉన్నాడు. అండ్ ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి కంప్లీట్గా కొంచెం అయ్యప్ప స్వామి స్టైల్లో కనిపించింది అనమాట మన గణేష్ మహారాజ్ అయితే. అండ్ పంచ కలర్ వచ్చేసి కంప్లీట్గా లైట్ బ్లూ కలర్ అయితే ఉంది. అండ్ ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా 9 to 10 feet ఉంటుంది అనమాట. ఈ విగ్రహం వచ్చేసి పెద్ద విగ్రహం అనమాట. సో మీరు చూడొచ్చు కంప్లీట్గా మనకి హనుమంతుడు ఎలా అయితే ఉంటాడో సేమ్ అదే కాన్సెప్ట్లో మన గణేష్ మహారాజ్ అయితే డిజైన్ చేసారనమాట. సో ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా పెద్ద విగ్రహము 14 to 15 feet ఉంటుంది బ్యాక్గ్రౌండ్ తోటి కలిపి. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూడవచ్చు పైన మనకి శేషనాగ్ అయితే వచ్చిందనమాట. మన గణేష్ మహారాజ్ అయితే సిట్టింగ్ పొజిషన్లో అయితే కూర్చున్నాడు. పంచ కలర్ వచ్చేసి కంప్లీట్గా మెరూన్ కలర్. ఈ బప్ప అయితే జబర్దస్త్ అనిపించింది, చాలా యూనిక్ ఉందన్నమాట. ఎవరు పెడతారో కానీ మస్తు హైలైట్ అవుతారు. గణేష్ మహారాజ్ అయితే చూడవచ్చు మనకి సిట్టింగ్ పొజిషన్ కానివ్వండి, ఆ స్టైల్ కానివ్వండి సూపర్ అనిపించింది. అండ్ ఈ విగ్రహం కూడా చూడొచ్చు మన గణేష్ మహారాజ్ రాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు అనమాట. సో మీరు చూడొచ్చు. అండ్ ఈ విగ్రహం కూడా చూడండి మన శేషనాగ్ పైన గణేష్ మహారాజ్ అయితే కూర్చొని ఉన్నాడు మన కృష్ణ భగవాన్ స్టైల్లో. సో ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉన్నదన్నమాట. ఇన్ కేస్ కావాలనుకుంటే వెళ్ళి బుకింగ్ చేసుకోండి. ఈ విగ్రహం ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. మన మూషక్ రాజ్ సైడ్లో అన్ని 4 మూషక్ రాళ్ళు వచ్చినాయి. మూషక్ రాజ్ పైన గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు అనమాట. ఆల్రెడీ గణేష్ బుకింగ్ అయిపోయింది. సో ఈ విగ్రహం వచ్చేసి మన మల్లార్ గణేష్ చాలా ట్రెండింగ్ అవుతుందన్నమాట ఈ ఇయర్. ఆ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. సో ఈ విగ్రహం మన బుజ్జగన్పై అనమాట. 13-14 feet అయితే ఉంటుంది మన బుజ్జగన్పై అవైలబుల్ ఉంది అది కూడా. అండ్ ఈ విగ్రహం కంప్లీట్గా కొంచెం యూనిక్ అనిపించింది. మన విఠల్ భగవాన్ కాన్సెప్ట్ అనమాట. మన కిరీటం చూడొచ్చు మనకి శేషనాగ్ అయితే వచ్చింది. మన దగుడు సేట్ చాలా ఫేమస్ ముంబైలో, మన హైదరాబాద్లో కూడా చాలా ఫేమస్. ఒక సెంటిమెంట్ దగుడు సేట్ అంటే. అండ్ ఈ విగ్రహం వచ్చేసి మన ఆవు పైన గణేష్ మహారాజ్ అయితే కూర్చొని ఉన్నాడు అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్లో పైన మనకి కృష్ణ భగవాన్ అయితే వచ్చినాడు. అండ్ ఈ విగ్రహం చూడొచ్చు కంప్లీట్గా మనకి రాజా స్టైల్లో గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు అనమాట. సో మీరు చూడొచ్చు సిట్టింగ్ స్టైల్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉంది. ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా మనకి కృష్ణుని రాధా కాన్సెప్ట్ అనమాట. సో మీరు చూడొచ్చు ఈ విగ్రహాలు వచ్చేసి కంప్లీట్గా 4 to 5 feet అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ విగ్రహాలు ఇప్పుడు ఏవైతే మీకు చూపెడుతున్నానో ఇది వచ్చేసి లాల్బాగ్ చా రాజా అంటే మన ముంబైలో ఎంత ఫేమస్, హైదరాబాద్లో కూడా అంతే ఫేమస్ అనమాట. అండ్ ఈ విగ్రహాలు వచ్చేసి అన్ని చిన్న విగ్రహాలు, ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు. ఇక్కడ చిన్న విగ్రహాలు కూడా జబర్దస్త్ అని ఆఖరి ఫినిషింగ్ ఇచ్చిందనమాట. ఒక్కొక్క విగ్రహం చూస్తుంటే నేనైతే బొరాన్ అయిపోయినా. ఎందుకంటే ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క కాన్సెప్ట్లో అయితే ఉందన్నమాట. ఇన్ కేస్ మీకు కుందన్ వర్క్తో కావాలనుకుంటే కుందన్ వర్క్తో అవైలబుల్ ఉంది. లేదు నార్మల్గా కావాలనుకుంటే నార్మల్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మీకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఇక్కడ విగ్రహాలు అయితే దొరికిపోతాయి. ఒకసారి విజిట్ అయితే కండి. సో మీరు చూడొచ్చు ఒక్కొక్క విగ్రహము లాల్బాగ్ చా రాజా కానివ్వండి, మన బుజ్జగన్పయ్య కానివ్వండి, అండ్ సిట్టింగ్ పొజిషన్లో కానివ్వండి, మన కృష్ణలలా కాన్సెప్ట్ కానివ్వండి, ఇవన్నీ విగ్రహాలు భయ్య దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు మీరు ఒక్కొక్క విగ్రహము.
సో మన రాజా స్టైల్లో కూర్చొని ఉండు మన గణేష్ మహారాజ్ ముంగట చూడండి. అండ్ అమ్మవారి బ్యాక్గ్రౌండ్ వచ్చిన గణేష్లు అయితే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి ఇయర్. సో ఆల్రెడీ బుకింగ్ అయిపోయిందనమాట, ఇంకా అవైలబుల్ అయితే ఉన్నాయంటుండు భయ్య అయితే పీస్లో. సో ఈ విగ్రహం చింతామణి స్టైల్ అనమాట, 3 feet అయితే ఉంది మన చింతామణి మోడల్ ఇది. సో మస్తు అనిపించింది. ఇంకా కుందన్ వర్క్ చేస్తే ఫినిషింగ్ జబర్దస్త్ అనిపిస్తుంది. చూడొచ్చు దగుడు స్ట్రేట్ బుజ్జ గణపయ్య అండ్ సిట్టింగ్ పొజిషన్లో చూడొచ్చు మన గణేష్ మహారాజ్ అన్ని బుజ్జ గణపయ్యలే. కుందన్ వర్క్ కూడా చూడండి చాలా అవసరం అనేది ఉంది కుందన్ వర్క్. సో ఈ మోడల్ చింతామణి అనమాట, కొంచెం కలర్ అయితే డిఫరెంట్ ఉంది. సో మీరు చూడొచ్చు ఈ మోడల్ విష్ణు భగవాన్ స్టైల్లో కూర్చొని ఉండు మన గణేష్ మహారాజు, అది జబర్దస్త్ అనిపించింది గణేష్ మహారాజ్ అయితే. సో మీరు చూడొచ్చు ఇవన్నీ మనకి సోలాపూర్ గణేష్లు అనమాట, మహారాష్ట్ర నుంచి వచ్చినాయి పెద్ద వినాయకులు అవి. ఇవన్నీ మళ్ళీ మనకి చిన్న వినాయకులు అనమాట, ఇవన్నీ 3 to 4 feet వినాయకులు ఇవన్నీ. సో మీరు చూడొచ్చు ఒక్కొక్క విగ్రహం అయితే ఒక్కొక్క కాన్సెప్ట్లో అవైలబుల్ ఉంది మన గణేష్ సింధూర్ టైప్లో గణేష్ మహారాజు. సో ఒక్కొక్క విగ్రహం అయితే జబర్దస్త్ అండ్ ఆఖరి ఫినిషింగ్ అయితే ఇచ్చిండు. ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే వచ్చి బుకింగ్ చేసుకోండి. ఇంకెన్ని రోజులు అయితే లేదు, జస్ట్ 4 రోజులు మాత్రమే ఉన్నాయన్నమాట. జేబులో గణేష్ మహారాజ్కి జై.